विद्महे वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయంలో 17వ శ్లోకాన్ని చింతన చేస్తూ ఉన్నాము. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సకల జ్యోతులన్నిటికీ కూడా ప్రత్యేక భిన్న పరమాత్మ జ్యోతి ఉన్నది. అంటే సూర్య చంద్ర నక్షత్ర విద్యుత్తు మరియు అగ్ని మొదలైనవి ఏవైతే లోకంలో జ్యోతులుగా ప్రసిద్ధంగా ఉన్నాయో వాటిని కూడా ప్రకాశించేది ఆత్మ. మరియు ఆధ్యాత్మికంగా విచారం చేసినట్లయితే మన శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కూడా జ్యోతులు అని చెప్పబడింది. వీటిని కూడా ప్రకాశించేది ఆత్మజ్యోతి. కాబట్టి జ్యోతులన్నిటిని కూడా ప్రకాశించేటువంటి పరమ జ్యోతి స్వరూపము ఆత్మ. అది ఎలా ఉంది ఇంకా అనంటే తమసః పరముచ్యతే, తమస్సు కంటే పరమైనది. తమస్సు అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే మనందరిలో కూడా అనుభూతమై ఉంది. ఏమిటి? అహం బ్రహ్మ న జానామి, నేను బ్రహ్మమును తెలియలేను, నాకు బ్రహ్మము తెలియదు. మరియు మామహం న జానామి, నేనంటే ఎవరో కూడా తెలియదు అంటారా లేదా? నీవెవరు అంటే ఏదో పేరు చెప్తారు. నేను దేవదత్తుని, యజ్ఞదత్తుని మొదలైన పేరు చెప్తారు. ఆ పేరు కూడా ఎప్పుడు వచ్చింది అంటే ఈ శరీరం పుట్టిన తర్వాత శరీరానికి పెట్టిన పేరు.
నాకు కాదు. మరి ఆ శరీరాన్ని కూడా ప్రకాశించే నీవెవరు అని అంటే నాకు తెలియదని అక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు. శరీరాన్ని తెలుసుకునేవారు ఎవరు? ఇది నాది, ఈ చెయ్యి కాలు నాది ఇవని అని అంటాడు. మరి నాది నాది అనేవాడు ఎవడు? నేను. మరి నువ్వెవరు అని అంటే మౌనంగా ఉండు. మామహం న జానామి, నన్ను నేను తెలియజాలకున్నాను అంటాడు. ఇంకో ఇదే అజ్ఞానం. ఈ తెలియని తనమే అజ్ఞానం. అజ్ఞానం అంటే అదొక పదార్థం అని అనుకోకండి. అజ్ఞానం అంటే పరమాత్మ యొక్క విస్మృతి అయింది. మనకు భ్రాంతి చేత మనము మర్చిపోయాము. లేని అజ్ఞానాన్ని కల్పించుకుంటున్నాము. వాస్తవంగా విచారం చేస్తే అజ్ఞానానికి మనం సాక్ష్యమై ఉన్నాం. తమసః పరముచ్యతే, తమస్సు కంటే కూడా పరమైనది, దానికంటే అన్యమయ్యి దాన్ని కూడా ప్రకాశించేది, దాన్ని కూడా తెలుసుకునేది ఆత్మ. ఎందుకు నేను అజ్ఞానిని అని అంటున్నాడంటే తను అజ్ఞానాన్ని స్వీకరించే అంటున్నాడు. అజ్ఞానాన్ని స్వీకరించకుండా నేను అజ్ఞానిని ఎలా అనగలుగుతున్నాడు? మరి అజ్ఞానాన్ని స్వీకరించాడంటే అజ్ఞానం ఉన్నదని తెలుసుకున్నాడు. మరి అజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అజ్ఞానానికంటే వేరే ఉంటాడు కదా. ఇది నియమం ఉన్నది. ఏది తెలియబడుతుందో అది తెలుసుకునేవానికంటే వేరుగానే ఉంటుంది. ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే వేరుగా ఎలా ఉంటాడో అదేవిధంగా అజ్ఞానాన్ని కూడా తెలుసుకునేవాడు అజ్ఞానం కంటే వేరుగానే ఉంటాడు. అన్నప్పుడు అజ్ఞానానికంటే పరం ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు. అందువల్ల తమసః పరముచ్యతే అని చెప్పి, మరియు మనం ఏదైతే ఇంతకు పూర్వము జ్ఞానం అనే అమానిత్వాది 20 గుణాలు తెలుసు. ఆ అమానిత్వాది 20 గుణాలు కూడా నేనే అన్నాడు. మరి జ్ఞేయం, ఆ జ్ఞానం చేత తెలియదగినటువంటి పదార్థం ఏది, వస్తువు ఏది, అది నేనే అన్నాడు. మరియు జ్ఞాన గమ్యం, జ్ఞానమునకు గమ్యం ఏదైతే ఉందో తెలియబడే వస్తువు అది నేనే అన్నాడు. ఇక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటువంటి త్రిపుటి ఏమీ లేదు. ఇక్కడ అన్నీ నేనే అన్నాడు బాబా. సర్వము నేనే. స్వప్నంలో ఏ విధంగా మనం ఒక పదార్థాన్ని తెలుసుకుంటుంటాం. అది ఏదో స్వప్నంలో ఒక పదార్థం, ఒక ఘటం కనపడింది అనుకో, ఇది ఘటము అనేటువంటి జ్ఞానం కలిగింది స్వప్నంలో. అక్కడ ఘటాన్ని తెలుసుకునేవాడెవడు? జ్ఞాత. తెలుసుకునేవానికి జ్ఞాత అంటారు. తెలియబడేదానికి జ్ఞేయము అంటారు. తెలుసుకొనుట అనేది జ్ఞానం. ఈ జ్ఞానము జ్ఞాత, జ్ఞేయం, దీనికి త్రిపుటి అంటారు. 3 జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం, దీనికి త్రిపుటి అంటారు. అట్లే ద్రష్ట, దర్శనము, దృశ్యము, ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ఇవన్నీ త్రిపుటలు అంటారు. మనకు 14 త్రిపుటలు ఉన్నాయి. అంటే పంచ జ్ఞానేంద్రియ త్రిపుటి, పంచ కర్మేంద్రియ త్రిపుటి, అంతఃకరణ చతుష్టయ త్రిపుటి, 14 త్రిపుటలు ఉన్నాయి. 14 త్రిపుటులలో జాగ్రత్తలో వ్యవహారం అవుతుంది. అయితే సంపూర్ణ త్రిపుటిని కూడా ప్రకాశించేవాడు పరమాత్మ. మరియు అతడు ఎక్కడున్నాడు అనంటే ఎక్కడో దూరాన లేడు భగవంతుడు. హృది సర్వస్య విష్ఠితం అన్న శ్లోకం యొక్క చివరి పాదంలో ఏమన్నాడు? సర్వస్య హృది విష్ఠితం, అందరి హృదయాల్లో ఉన్నాను అన్నాడు. అంతటా ఉన్నాడని చెప్పారు కదా మీరు. పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్పారు కదా. మరి హృదయాల్లో ఉంటున్నాడంటే మరి ఒక పరిచ్ఛిన్న దేశం చెప్పినట్లయింది కదా. హృదయంలోనే ఉంటాడంటే బయట లేడు అని చెప్పినట్లయింది. మరి మీరు ఇంత పూర్వము అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అని చెప్పారు కదా. మరి పూర్వోత్తర విరోధం అవుతుంది కదా. ఇంత పూర్వం చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి విరోధం అవుతుంది కదా. అంటే చెప్పే తాత్పర్యం ఏంటంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనకు హృదయంలోనే అవుతుంది. అంతటా ఉన్న సాక్షాత్కారం మాత్రం మనకు హృదయంలోనే అవుతుంది. ఏ విధంగా ఒక గోవు ఉందనుకోండి, ఆ గోవుకు మనం పాలు పిచ్చుకుంటాము కదా. ఎక్కడి నుండి పాలు వస్తాయి? స్తనాల నుండి పాలు వస్తాయి. మరి ఇప్పుడు ఆ పాలు స్తనాల్లోనే ఉన్నాయా, శరీరం అంతా ఉన్నాయా? శరీరం అంతా రక్త రూపంలో ఉంటుంది. స్తనాల్లోకి వచ్చేసరికి అవి పాలుగా మారుతాయి. చూడు, మరి అంతటా ఉన్నటువంటి ఆ రక్తము స్తనాలు వచ్చేసరికి అది పాలుగా మారి మనకు తీసుకోవడానికి, త్రాగడానికి అనుకూలమైంది కదా. అట్లా పరమాత్మ అంతటా ఉన్నప్పటికీ కూడా మన హృదయంలోనే సాక్షాత్కరించుకున్నట్టు యోగ్యం ఉంది, యోగ్య స్థానం. ఈ విధంగా పాలు ఆ పొదుగునందే మనకు లభిస్తాయి, అదొక స్థానం ఉంది. అట్లే మనకు పరమాత్మ సాక్షాత్కారం కావడానికి హృదయం అనేది స్థానము. మనం హృదయంలోనే దర్శించుకోవాల్సి ఉంటుంది. అక్కడే పరమాత్మ ఉన్నాడు అని ఔపచారికంగా చెప్పారు. ఎందుకంటే దర్శన యోగ్య స్థానం హృదయం కాబట్టి హృదయంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంతనే కానీ అంతటా లేడని తాత్పర్యం కాదు, అంతటా ఉన్నాడు.
భగవంతుడు అంతటా ఉన్నాడని తెలిసి కూడా మనము గుడిలోకి వచ్చే మొక్కుతాము కదా, ఆ విగ్రహానికే మొక్కుతాము. మరి అంతటా ఉన్నాడు కదా పరమాత్మ, ఎక్కడో చోట మొక్కొచ్చు కదా, అక్కడ బయట నిలబడి మొక్కొచ్చు కదా, మొక్కొచ్చు, అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. కానీ విశేషంగా ఎందుకంటే మనం పూజ పునస్కారాలు వగైరా చేశాము, యంత్రాలు వగైరా పెట్టాము, అక్కడ కొంచెం ఆకర్షణ యంత్రము అది ఇది పెట్టాము, రోజు పూజ చేయంగా కూడా ఆ శిలలో ఒక దైవత్వం వస్తుంది, శిలలో ఒక దైవత్వం వస్తుంది, ఒక విశేష విభూతులు వచ్చేస్తాయి ఆ శిలలో. ప్రతిరోజు నిత్య పూజ విధానం అది జరుగుతూ ఉంటే దానిలో ఒక విశిష్టమైనటువంటి ఒక దివ్య శక్తి వచ్చేస్తుంది. అందుకని అక్కడ మొక్కుతాము. అదే చెప్పినాడు ఇక్కడ రామకృష్ణానంద స్వామి రమణ మహర్షి గారి దగ్గరికి ఒక విదేశీ భక్తుడు వచ్చిండంట. వచ్చి, స్వామీజీ మేము చాలా దూరంలో ఉంటాము, పదే పదే మీ దగ్గరికి మేము రాలేము, కాబట్టి మీ యొక్క ప్రతీకగా మీ యొక్క ప్రసాదంగా మాకు ఏమన్నా ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు ఆయన ఆ గుట్ట మీద ఉంటుండే కదా, అన్నే పక్కన కూర్చున్న తాడ ఒక రాయి ఉన్నదంట, ఎన్నో రాళ్ళు ఉంటాయి కదా, ఒక రాయి తీసిందంటే ఇచ్చి, పో నా ప్రతినిధిగా నువ్వు తీసుకొని పో. ఆ రాయి తీసి వాడు నిజంగా భగవంతుని యొక్క ప్రసాదం, గురుదేవుని యొక్క ప్రసాదం అని మంచి శ్రద్ధతో ఆ రాయిని తీసుకొని ఇంగ్లాండ్కి పోయి ప్రతిరోజు కూడా ఇందులో గురుదేవుడు ఉన్నాడు, ఇది గురుదేవుని యొక్క ప్రతీక అని భావన చేసి ప్రతిరోజు కూడా దానికి పూజ చేసేవాడంట. చేయగా ఆ రాయిలో నుంచి ప్రకాశం వస్తుందంట. చూడు, అది ఒట్టి రాయి, దానిలో ఇక్కడ మణిలో ఏ విధంగా ప్రకాశం వస్తుందో అట్లా ఆ రాయి కూడా ప్రకాశవంతం అయిపోయింది. అట్లెందుకు అయింది అంటే తన యొక్క భావన ఆ విధంగా దాని యందు ఒక ప్రభావితం చేసి ఒక దివ్య శక్తిని ఉత్పన్నం చేసి అట్లా అన్నమాట. అందుకని మనం ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో మరి శాస్త్రోక్త ప్రకారంగా ఏ విగ్రహానికి అయితే మనం పూజ చేస్తామో ఆ విగ్రహంలో ఒక దివ్యమైన శక్తి వస్తుంది. మరి భక్తులకు కూడా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఆ శక్తి చేత. అట్లా మరి అంతటా ఉన్నాడు పరమాత్మ, కానీ ఆ విగ్రహంలోనే ఉన్నాడని మనం భావించి మొక్కుతున్నాము. అంటే అంతటా లేడని తాత్పర్యం కాదు, విశేషంగా అక్కడ ఉంటాడు అని భావన, అంతే. అదేవిధంగా మనకు కూడా పరమాత్మ సాక్షాత్కరించుకోవడానికి హృదయంలోనే, మన హృదయం సాక్షాత్కారం యోగ్యం ఉన్నది కాబట్టి అక్కడ ప్రకాశం అవుతాడు, అక్కడ ప్రకటమవుతాడు, సాక్షాత్కరింపబడతాడు అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మ స్వయం జ్యోతి స్వయం ప్రకాశము అనే విషయంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఏది అంటే, నానా ఛిద్రఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తి స్వాముల వారికి నా యొక్క నమస్కారము అని అంటూ ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు. దృష్టాంత సహితంగా ఆత్మ స్వయం ప్రకాశము, జ్యోతి స్వరూపము, తెలివి స్వరూపము అని చెప్పాడు. ఈ విధంగా ఒక కుండ తీసుకొని దానికి చుట్టూ 5 రంధ్రాలు చేసామనుకో, చిన్న చిన్నగా 5 రంధ్రాలు చేసాం. ఆ కుండను బోర్లించి ఆ కుండలో ఒక ప్రమిద, వత్తి, నూనె వేసి వెలిగించాం. కుండలో దీపం వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఆ దీపం యొక్క ప్రకాశము అది ఎక్కడైతే వెలుగుతుందో వత్తి యందు ఆరూఢమై దీపజ్యోతి అది వెలుగుతూ ఉంది. ఆ వత్తిని ప్రకాశిస్తుంది, ఆ వెలుగుతున్నటువంటి దీప ప్రకాశం, మరియు నూనెను కూడా ప్రకాశిస్తుంది, మరి ప్రమిదను కూడా ప్రకాశిస్తుంది, మరి ఆ ఘటం యొక్క లోని భాగాన్నంతటిని కూడా ప్రకాశిస్తుంది. మరియు ఇంతేకాకుండా ఆ ఘటానికి చుట్టూ 5 రంధ్రాలు కలిగినటువంటి ఆ రంధ్రాల ద్వారా కూడా ప్రకాశము బయటకు వచ్చి ఆ రంధ్రాలకు ఎదురుగా ఉన్నటువంటి వస్తువులను కూడా ప్రకాశిస్తుంది ఆ దీపం. ఇది దృష్టాంతం. అదేవిధంగా ఈ శరీరం అనేది కుండ, అందుకే కదా దీన్ని కుండ అని అంటారు. శరీరం అనేది ఒక కుండ లాంటిది. ఎందుకు పుట్టినప్పుడు కూడా కుండనే. ఎప్పుడు కుండ? పుట్టినప్పుడు ఎట్లా కుండ అంటే ఇంత దగ్గర తల్లి గర్భంలో ఆ పిండాన్ని ఆవరించి ఉన్నటువంటి మావి ఉంటుంది కదా, ఆవరకం. ఆ మావి ఎప్పుడైతే పిల్లవాడు జన్మించాడో అప్పుడు మావి కూడా బయట వచ్చేస్తుంది. దాన్ని తీసి ఏం చేస్తారు? కుండలో వేస్తారు. ఆ
కుండలో వేసి భూమిలో పాతి పెడతారు. అంటే పశుపక్షాదులు తినకుండా, పశువులు వగేరా కుక్కలు వగేరా తినకుండా ఒక కుండలో వేసి దాన్ని భూమిలో పాతి పెడతారు. ఇప్పుడంటే దవాఖానాల్లోనే పిల్లల్ని కంటున్నారు కాబట్టి అవన్నీ ఈ కుండలు వేసుడు అదంతా ఏమి లేదు. వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో ఎంత చెత్త కుండలో వేస్తారు. కానీ పూర్వకాలంలో కుండలో వేసి ఆ మావిని భూమిలో పాతి పెట్టేవారు. మరియు పెళ్లి చేసినప్పుడు కూడా కుండలే పెడతారు. 4 దిక్కుల కుండలు పెట్టి వాటికి దారాలు చుడతారు కదా. అట్లా అంటే ఒక కుండకు పెళ్లి చేస్తారన్నమాట. అంటే ఇదో కుండ అదో కుండ, పిల్లగాడు కుండ పిల్లో కుండ, శరీరాలు కుండలు లాంటివి అని ఆ కుండలు నిదర్శనంగా పెడతారు. మరి చచ్చినప్పుడు కూడా కుండనే పట్టుకపోతారు కదా. ఎంత కూడు వండుకుంటారు కుండలా. ఒక కుండలో నీళ్లు తీసుకుంటారు ఇంటికాడ నుంచి. ఇక అతనికి ఏదో క్రియాకర్మలు చేసేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు కదా, కొడుకో ఎవరో, అతడు ఎత్తుకొని పోతాడన్నమాట. పోయి ఆ శవాన్ని ఆ చితి మీద పెట్టి ఇక ఆ చితి చుట్టూ తిరుగుతాడు. ఆ కుండ ఎత్తుకొని నీళ్ళ కుండ భుజం మీద పెట్టుకుంటాడు. ఆ అన్నం కుండ వండుకపోయింది అది ఒక చేతిలో పట్టుకుంటాడు. ఇక వాని వెనుక ఒకడు పోయి కొడతాడు. దాన్ని రాయితోనో గొడ్డలతోనో ఒక చిన్న రంధ్రం చేస్తాడు. ఏది ఆ నీళ్ళ కుండ. ఆ నీళ్లు చుట్టూ పడుతూ ఉంటే వాడు తిరుగుతూ ఉంటాడు. దాన్ని ప్రదక్షిణ చేసి ఇక 3 చుట్లు 5 చుట్లు అయినాక వెనక నుంచి వెనకకే అటే ఎత్తేస్తాడు ఆ కుండను. ఆ దిబ్బల్లో కింద పడి పలిగిపో. అంటే మన శరీరం కూడా కుండ లాంటిదే. ఏ విధంగా ఈ కుండ వలిగిపోయిందో అట్లా మన శరీరం కూడా ఒకనాడు పోయేదే అని చెప్పడానికి కుండను నిదర్శనంగా పెడతారన్నమాట కదా. అందుకని ఈ శరీరం అనేదే ఒక కుండ. దీనిలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ హృదయం అనేటువంటి ప్రమిద, శరీరం అనేది కుండ, హృదయం అనేటువంటి ప్రమిద. అందులో అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి అనుకోండి, లేదా సాధారణమైనటువంటి అంతఃకరణ పరిణామాత్మకమైనటువంటి వృత్తి, అదే వత్తి కదా. దాని యందు ఆరూఢమయ్యి ఆ చైతన్యము ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఆ చైతన్యము లోని భాగాన్ని అంతటిని కూడా తెలుసుకుంటుంది. ప్రకాశించుట అంటే తెలుసుకుంటుంది. లోన అంతఃకరణాన్ని తెలుసుకుంటుంది. మరి అంతఃకరణంలోనే 4 భాగాలుగా చెప్తారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వాటిని తెలుసుకుంటుంది. మరి లోన మనస్సును మరియు ఇంద్రియాలను, ప్రాణాన్ని అన్నిటిని కూడా ప్రకాశిస్తుంది. మరియు ఈ ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి ప్రతి విషయాన్ని ప్రకాశిస్తుంది. అంటే ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రమే ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఇంద్రియాలకు ఒక లిమిట్ ఉంది. ఎందుకంటే ఇవి పంచభూతాల యొక్క కార్యాలు. ఆకాశభూతం యొక్క సత్వగుణ కార్యము శ్రోత్రేంద్రియం, మరియు వాయువు యొక్క సత్వగుణ కార్యము త్వచేంద్రియం, చర్మం, మరియు తేజోభూతం యొక్క సత్వగుణ కార్యము నేత్రేంద్రియం, చక్షురేంద్రియం, మరియు జలభూతం యొక్క సత్వగుణ కార్యము రసనేంద్రియం, నాలుక, మరియు పృథ్వీభూతం యొక్క సత్వగుణ కార్యము ఘ్రాణేంద్రియం, ముక్కు. అయితే ఈ ఇంద్రియాలు వాటి కార్యములైనటువంటి తమోగుణ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గ్రహిస్తుంది. ఒక భూతం యొక్క ఇంద్రియం మరొక భూతం యొక్క విషయాన్ని గ్రహించదు. ఇప్పుడు శ్రోత్రేంద్రియం ఆకాశం యొక్క సత్వగుణ కార్యం కాబట్టి ఈ శ్రోత్రేంద్రియము ఆకాశం యొక్క కార్యమైనటువంటి శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తుంది. వాయుభూతం యొక్క లేదా తేజోభూతం యొక్క జలభూతం యొక్క ఇతర విషయాలను గ్రహించదు. శ్రోత్రం ద్వారా అంటే చెవి ద్వారా మనం చూడగలమా? చెవి ద్వారా చూడగలమా? చూడలేము. చూసేటువంటి పని ఎవరు చేస్తారు? నేత్రం. ఎందుకు? తేజో రూపం యొక్క కార్యం నేత్రం కాబట్టి తేజోభూతం యొక్క ఆ రూపాన్ని మాత్రమే గ్రహిస్తుంది. ఇతర భూతాల యొక్క విషయాన్ని గ్రహించదు. ఎందుకంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 5 విషయాలు ఉన్నాయి. అందులో శబ్దం అనేది ఆకాశభూతం యొక్క కార్యం, స్పర్శ అనేది వాయుభూతం యొక్క కార్యము, రూపం అనేది తేజోభూతం యొక్క కార్యము, రసం అనేది జలభూతం యొక్క కార్యము, మరియు గంధం అనేది పృథ్వీభూతం యొక్క కార్యం. ఆయా భూతాల యొక్క కార్యాలైన ఇంద్రియాలు ఆ భూతాల యొక్క విషయాలను మాత్రమే గ్రహిస్తాయి. ఇతర భూతాల విషయాలను వేరే భూత కార్యమైనటువంటి ఇంద్రియం గ్రహించదు కదా. నేత్రంతో చూడగలమా? నేత్రంతో వినగలమా? వినలేము. చెవితో చూడగలమా? చూడలేము. దాని భూతం యొక్క కార్యమైనటువంటి శబ్దాది విషయాలను అవే గ్రహిస్తాయి, కానీ వేరే భూతాల యొక్క కార్యాలను గ్రహించవు. అయితే ఆయా ఇంద్రియాల చేత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలను ఈ ఆత్మజ్యోతియే
ప్రకాశిస్తుంది, అంటే తెలుసుకుంటుంది. ఆ ఇంద్రియం ద్వారా వెళ్ళి నేత్రేంద్రియం ద్వారా వెళితే రూపాన్ని గ్రహిస్తుంది, శ్రోత్రేంద్రియం ద్వారా వెళితే శబ్దాన్ని గ్రహిస్తుంది, త్వగేంద్రియం ద్వారా వెళితే స్పర్శాన్ని గ్రహిస్తుంది. ఇట్లా ప్రతి ఇంద్రియం ద్వారా వెళ్ళి ఆయా విషయాలను, బయట ఉన్న విషయాలను గ్రహిస్తుంది. అది ఎవరు అంటే ఆత్మ, అదే పరమాత్మ అని చెప్పారు. అందువల్ల అది జ్యోతులన్నిటికీ కూడా జ్యోతి ఉన్నది. జ్యోతి లేది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటినే కాకుండా ఇంకా జడ పదార్థాలను అన్నిటిని కూడా అది ప్రకాశిస్తుంది అని మనకు దృష్టాంత సహితంగా శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారనమాట. ఈ విధంగా పరమాత్మ జ్యోతి స్వరూపము. అయితే ఆ జ్యోతి అంటే ఆ జ్ఞానము, ఆ తెలివి ఏదైతే ఉందో అది ఎక్కడి నుండో వచ్చినటువంటిది కాదు. ఆత్మయందు, ఆత్మయందు ఏ జ్ఞానం అయితే ఉందో అది ఎక్కడి నుండో వచ్చింది కాదు. మరి ఎక్కడిది? స్వరూపభూత జ్ఞానం, స్వయంగాది జ్ఞానస్వరూపం ఉన్నది, స్వయం ప్రకాశ రూపం ఉన్నది. ఇప్పుడు మీరు లడ్లు చేస్తారు కదా, లడ్లు ఎట్లా ఉంటాయి? రుచి చెప్పండి. ఎట్లా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయి అని అడుగుతలేము. రుచి చెప్పండి, ఎట్లా ఉంటాయి? తీయగా ఉంటాయా లేదా లడ్లు? అయితే వాస్తవంగా నిజంగా చెప్పుకుంటారు, లడ్లు తీయగా ఉంటాయా? అబద్ధం ఆడుకుంటూ చెప్పు, లడ్లు తీయగా ఉంటాయా? ఉంటాయా? ఉండవు. పంచదారలో ఉంటుంది తీపి. లడ్డు అనేది ఒక బేసన్ పిండి, అంతే కదా. బేసన్ పిండిని మరి ఏదో చేసి ప్రక్రియ ద్వారా దాన్ని ఒక గుండ్రంగా తయారు చేశారు. అందులో ఉంది ఆ తీపిదనం. ఎక్కడుంది? పంచదారలో ఉంది తీపి. అంటే పంచదారలో ఉన్నటువంటి తీపి లడ్డులో వచ్చేసింది. కానీ లడ్డుకు స్వతహాగా తీపిదనం లేదు, పంచదార యొక్క గుణం అది కదా. అట్లే కూరగాయ చేస్తారు, అందులో ఉప్పు ఎక్కువైందనుకో ఏమంటారు? అంత ఉప్పు అయింది, తినబుద్ధి అయితే లేదంటారు. నాలుగే తెగిపోతుంది ఇంతగానమా వేస్తే అంటారు కదా. కూరగాయ ఉప్పు ఉంటుందా? మనం వేసాం కదా వేరే ఉప్పు, అందులో ఉన్నది. అట్లే కారం, కూరగాయ కారం అయింది అంటారు, కారం ఎక్కువైంది అంటారు. కూరగాయ కారం ఉంటుందా? ఎక్కడుంది? మిరపకాయలో ఉంది కారం, అవునా? పులుపు ఎక్కడుంది? నిమ్మకాయలనో లేదా చింతకాయలనో ఉంటుంది పులుపు. మీరు చారు చేస్తారు, ఇంతగానే వేస్తారు చింతపండు, అధికంగా అయిందనుకో పుల్లగా అయింది అంటారు. చారు అనేది మనం అదేదో బేసన్ పిండితోనో శనగపప్పుతో దాంతో దీంతో చేస్తాం, అందులో లేదు పులుపు. ఈ చింతకాయ సంబంధం వల్ల అందులో పులుపు వచ్చింది కదా. అట్లా మరి ఆత్మ తెలివి రూపం అంటే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచో రాలే. ఏ విధంగా కూరగాయల్లో ఉప్పు అయింది, కారం అయింది అని అంటే అది మిరపకాయ నుంచి వచ్చింది, లేదా చింతపండు నుంచి వచ్చింది, లేదా ఉప్పు నుంచి వచ్చింది, లేదా లడ్డు లోపల తీపి పంచదార నుంచి వచ్చింది. కానీ దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మకు తెలివి అనేది, ఆనందం అనేది ఎక్కడి నుండో రాలే, అది స్వయంగా ప్రకాశం. ఇప్పుడు అది మనం చెప్పుకునే దృష్టాంతాల్లోనే మిరపకాయకు కారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మీరేం చెప్తారు? అది స్వతహా కారం రూపమే ఉన్నది, అది దానికి ఎక్కడి నుంచి రాలే. అది ఇంకోదాన్ని కారంగా చేయగలదు, కానీ అది దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాలేదు. అట్లా పంచదారలో తీపి అనేది స్వతసిద్ధం ఉన్నది, దానికి ఇంకో దగ్గర నుంచి రాలే. అట్లా ఉప్పులో స్వతసిద్ధం ఉన్నది ఉప్పు, చింతపండులో పులుపు అనేది స్వతసిద్ధం ఉన్నది, అందులోకి ఇంకో దగ్గర నుంచి రాలే. అట్లా ఆత్మలో తెలివి ఆనందం ఏదైతే ఉందో అది స్వతసిద్ధం ఉన్నది, ఎక్కడి నుంచో వచ్చింది కాదు. అందుకే స్వయం ప్రకాశము అంటాము. ఆత్మకు స్వయం ప్రకాశం అంటే తెలివి. ఆ తెలివి ఎటువంటిది అంటే స్వయంగా స్వతసిద్ధమైనటువంటి తెలివి అన్నమాట. అది దానికే జ్యోతి అని ఇక్కడ చెప్పినాడు భగవంతుడు. జ్యోతి అంటే మన దీపం జ్యోతిలాగా అనుకోకండి, తెలివి రూపమైనటువంటి జ్యోతి. అయితే దాన్ని పట్టుకోవడానికి ఎక్కడ వెళ్ళాలి? మనం ఆత్మను సాక్షాత్కరించుకోవడానికి, తెలుసుకోవడానికి ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడో వెళ్ళక్కర్లేదు. మన హృదయం అనేటువంటి అద్దం ఉంది కదా, ఆ అద్దంలోనే మనకు ప్రతిఫలిస్తుంది మన స్వరూపం. శ్రీరామచంద్రుడు చిన్నప్పుడు వాళ్ళ తల్లి మేడ మీదకి తీసుకెళ్ళి ఆడిస్తుంది శ్రీరామచంద్రుని, కౌసల్యాదేవి ఆడిస్తూ ఉంటే ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. శ్రీరామచంద్రుడు అంటాడు, నాకు చంద్రుడు కావాలి. పిల్లలు మారం చేస్తారు కదా, నాకు చంద్రుడు కావాలి అని మారం చేస్తాం. అప్పుడు పాపం ఆ తల్లి ఏం చేయాలి? ఇప్పుడు ఆ చంద్రుడిని ఎట్లా తీసుకొచ్చి ఇస్తుంది? ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిని ఎలా తీసుకొచ్చి ఇవ్వగలదు ఆ తల్లి? ఆమె తికమక పడిపోయింది. ఇప్పుడు
ఊరుకుంటలేడు, మారం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నాకు చంద్రుడు కావాలంటాడు. ఏం చేయాలో తోచక వశిష్ఠ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళింది. గురువుగారు స్వామీజీ పిల్లవాడు మారం చేస్తున్నాడు, వానికి చంద్రుడు కావాలంట. అంటే అప్పుడు గురువుగారు ఒక అద్దం తీసుకొచ్చి ఇచ్చినాడు రామచంద్రునికి. అద్దం తీసుకొచ్చి ఇస్తే అప్పుడు తనకు చంద్రుడు దొరికినట్టే భావించినాడు. ఇక దాని అద్దాన్ని ఇటు దింపితే అద్దం కూడా చంద్రుడు కూడా కదిలినట్టు అనిపిస్తాడు కదా. ఇక చంద్రుడు నా చేతుల్లో ఉన్నాడు, నేను ఆడించినట్లు ఆడుతున్నాడు అనుకున్నాడు కదా. ఏ విధంగా చంద్రుణ్ణి అద్దంలో చూడగలిగినాడో అట్లా మనం కూడా మన స్వరూపాన్ని ఎక్కడ చూడాలి? హృదయంలో చూడాలి. మరి అద్దం శుద్ధం ఉంటేనే ఆ చంద్రుని ప్రతిబింబం కనపడుతుంది కదా. అట్లా మన హృదయం కూడా శుద్ధం ఉండాలి, మాలిన్యం ఉండొద్దు. ఏమిటి ఆ మలము అంటే రాగద్వేషాలు, కామక్రోధాదులు, ఇవే అన్నమాట మలం. అవి ఉండరాదన్నమాట. అవి లేకుండా శుద్ధంగా మన అంతఃకరణం ఉన్నట్లయితే మనకు స్వస్వరూప సాక్షాత్కారము ఆ హృదయంలోనే అవుతుంది. ఎక్కడో కాదు సాక్షాత్కారం, అంతటా ఉన్నా సాక్షాత్కారం మాత్రం హృదయ స్థానంలోనే అవుతుంది. అందుకే చెప్పినాడు ఇక్కడ హృది సర్వస్య విష్ఠితం అని. సర్వస్య హృది విష్ఠితం, అందరి హృదయాల్లో ఉన్నాడు అని చెప్పినాడు భగవంతుడు. ఈ ప్రకారంగా ఇక్కడ రమణ మహర్షుల వారు ఈ విధంగా చెప్పారు అని అంటూ రామకృష్ణానంద స్వాముల వారు చెప్తూ ఉన్నాడు. 3 అక్షరాల ఐ అనేటువంటి శబ్దంతో తెలియబడేటువంటి కన్ను, ఇంగ్లీష్లో ఐ అంటాం కదా, ఐ, ఈవైఈ, ఐ 3 అక్షరాలు. ఏది? కన్ను కదా. ఈ కన్నును చూసుకోవాలంటే, నీ కన్ను నువ్వు చూసుకోవాలంటే ఎట్లా చూసుకుంటావు? అద్దం ద్వారానే చూసుకోవాలి. అద్దం లేకపోతే చూడబడదు. ఏ విధంగా ఐ అనేటువంటి 3 అక్షరాలతో తెలియబడేటువంటి ఈ కన్ను చూడడానికి అద్దం యొక్క అపేక్ష ఏ విధంగా ఉంటుందో అట్లే ఒకటే అక్షరం కలిగినటువంటి ఐ కదా. ఐ అంటే నేను. ఏమంటారు ఇంగ్లీష్లో? ఐఆమ్ అంటారు కదా. ఐఆమ్ దేవదత్త, ఐఆమ్ సోమదత్త అంటారు. అంటే నేను సోమదత్తుని. ఈ ఐ అంటే నేనంటే ఎవరు? పరమాత్మ. ఇక్కడ మరి పరమాత్మ యొక్క దర్శనం ఎక్కడైతుంది అంటే హృదయ పలకం నందు అవుతుంది అంట. ఈ కన్ను ఏ విధంగా అద్దంలో కనపడుతుందో అట్లా నేను అంటే నా స్వరూపం కూడా ఎక్కడ కనపడుతుంది అంటే హృదయ పలకంలో, హృదయం అనే అద్దంలో కనపడుతుంది, సాక్షాత్కరింపబడుతుంది అని రమణ మహర్షుల వారు చెప్పారు అంటూ రామకృష్ణానంద స్వాముల వారు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ హృదయంలో ఉన్నాడు. దీనికి మరొక దృష్టాంతం ఇచ్చాడు. ఎక్కడో ఉన్నాడు అనేటువంటి భావన చేస్తే పరమాత్మ సాక్షాత్కారం కాడు. నా హృదయంలోనే ఉన్నాడు అని భావన చేస్తే సాక్షాత్కారం అవుతుంది. దీనికి దృష్టాంతం ఇచ్చాడు. ఒకసారి పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చాడంట. వస్తే ఇక అతనికి ఆదరపూర్వకంగా గౌరవ మర్యాదలు ఇచ్చిన తర్వాత, భోజనాదులు అయిన తర్వాత విశ్రాంతిగా కూర్చున్నారు. అప్పుడు మాట మీద మాట కులాసగా మాట్లాడుకుంటున్నారు అందరు కలిసి. అక్కడ ద్రౌపది కూడా ఉంది. అప్పుడు ద్రౌపది అంటది, అన్నయ్య, నేను కౌరవులు నన్ను అవమానిస్తున్నప్పుడు ఆ కౌరవ సభలో నేను ఎంతగానో మొరబెట్టుకున్నాను. మరి నేను మొరబెట్టుకున్నప్పుడు త్వరగా నువ్వు వచ్చేసి నన్ను రక్షించవచ్చు కదా, నువ్వు ఆలస్యం ఎందుకు చేసావు అన్నది. ఆలస్యం ఎందుకు చేసావు అని అంటే ఆయన గుర్తు చేస్తాడు. అమ్మా చూడు, నువ్వు అప్పుడు నన్ను ఏమని పిలిచావు? ద్వారకావాస, అది నువ్వు పిలిచావు కదా. మరి ద్వారక నుంచి ఇటుకి రావాలంటే ఎంత టైం పడుతుందమ్మా? టైం పడుతుందా లేదా? పోనీ ఇతరులకు ఎక్కువ టైం పట్టినా, నాకు తక్కువ టైం పట్టినా కొంత టైం అయితే పడుతుందా లేదా? అందువల్ల నేను రాలేకపోయానమ్మా. కానీ అప్పుడే వెంటనే ఇంకొక మాట కూడా అన్నావు. అందరి హృదయంలో ఉన్నటువంటి హే కృష్ణ అని అన్నావు కాబట్టి అప్పుడు నేను ప్రకటమైనా అంటాడు. ఇంకా హృదయంలో ఉన్నాడు, దూరంగా లేడు కదా, అప్పుడు నేను ప్రకటమైనా అన్నాడు. అంటే భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ కూడా హృదయం అనే స్థానము ఇది భగవత్ సాక్షాత్కారానికి యోగ్యమైంది అని చెప్పే ఉద్దేశంతో అందరి హృదయంలో ఉన్నాను అంటున్నాడు. మరొక చోట కూడా చెప్తాడు 18వ అధ్యాయంలో, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ అన్నాడు. అందరి భూతాల యొక్క, అన్ని ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాను అన్నాడు. అంటే హృదయం అనేది ముఖ్య సాక్షాత్కార స్థానం అని చెప్పబడింది అంతే. కానీ వాస్తవంగా అంతటా ఉన్నాడు. మరియు అతడు అజ్ఞానానికంటే కూడా పరమై ఉన్నాడు, అజ్ఞానానికి కూడా సాక్షి అయి ఉన్నాడు కదా. ఇప్పుడు అజ్ఞానము ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం చెప్పండి?
నేత్రంతో చూసి చెప్తున్నావా, శ్రోత్రంతో విని చెప్తున్నావా, లేదా ఇంకా వేరే ప్రమాణాల చేత చెప్తున్నావా? అజ్ఞానం నాకు ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? నేత్రంతో చూసావా అజ్ఞానాన్ని? నేత్రానికి కనపడుతుందా అజ్ఞానం? కనపడేది కాదు. ఏ ప్రమాణం చేత తెలియబడేది కాదు. అది ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ, అనుమాన ప్రమాణం చేత కానీ, ఉపమాన ప్రమాణం చేత కానీ, శబ్ద ప్రమాణం చేత కానీ, అర్థాపత్తి ప్రమాణం చేత కానీ, అనుపలబ్ధి ప్రమాణం చేత కానీ తెలియబడేది కాదు. మనకు వస్తువులను తెలుసుకోవడానికి 6 ప్రమాణాలు స్వీకరించబడ్డాయి శాస్త్రంలో. ఈ 6 ప్రమాణాల చేత మన వ్యవహారం అవుతుంది. కానీ ఈ 6 ప్రమాణాలు ఉంటాయని మనకు తెలియదు. కానీ ఈ 6 ప్రమాణాలతో వ్యవహారం అవుతుంది. వాటి గురించి చెప్పుకోవాలంటే 1 గంట వాటికే పోతుంది. అయితే అజ్ఞానము ఏ ప్రమాణం చేత తెలియబడేది కాదు. మరి ఎలా తెలియబడుతుంది? నేను అజ్ఞానిని అంటున్నావు కదా, అజ్ఞానాన్ని తెలుసుకొని చెప్తున్నావు కదా, మరి ఎలా తెలుసుకోగలిగావు అంటే ఏ చక్షురాది ప్రమాణముల చేత తెలియబడేది కాదు. అది కేవలం సాక్షి వేద్యము, సాక్షి చేతనే తెలియబడుతుంది. అది అందుకే సాక్షి భాష్యము అని చెప్పబడింది శాస్త్రంలో. అజ్ఞానము సాక్షి భాష్యం, సాక్షి చేత మాత్రమే తెలియబడుతుంది, ఏ ప్రమాణం చేత తెలియబడేది కాదు. ఒకవేళ ప్రమాణం చేత అజ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం ఎవరైనా చేసినట్లయితే వానంత మూర్ఖుడు మరొకడు లేడు అని చెప్పింది ఉన్నది శాస్త్రం. అజ్ఞానం జ్ఞాతమిచ్చేదియో మానేన అత్యంత మూఢదీహి సతు నూనం తమ పశ్చేత్ మానేన అత్యంత మూఢదీహి. ఉత్తరార్థం 4వ పాదం ఏది? సతు నూనం తమ పశ్చేత్ దీపేనోత్తమ తేజస. చూడు, ఉత్తమమైనటువంటి అంటే ప్రజ్వలిస్తున్నటువంటి విశేష ప్రకాశం కలిగినటువంటి దీపం చేత చీకటిని చూడాలని ఎవడో అనుకున్నాడంట. చీకటి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడంట. చూడాలనుకొని వాడు మంచి దీపం పట్టుకున్నాడంట. దీపం పట్టుకొని చీకటిని చూడాలని పోయిండంట. కనపడుతుంది కదా చీకటి దీపంతో. దీపంతో చీకటి కనపడుతుందా లేదా? తలకాయ ఇటు ఊపుతానరా, ఇటు ఊపుతానరా, ఇటు ఊపుతాను, కనపడదు. ఎందుకంటే ప్రకాశంతో చేతిలో ఉండగా చీకటి ఎలా కనపడుతుంది? నువ్వు ఎట్లా నువ్వు ఆ దీపాన్ని పట్టుకొని పోతుంటే అట్లా చీకటి మాయమైపోతుంది. నీకు కనపడుతుంది ఎట్లా? కనపడదు. కానీ చూడాలనుకున్నాడంట. మరి చూడాలనుకున్న వానికి ఏమనాలి? మూర్ఖుడు అనాలి. ఇంకేమంటావు కదా? అసలు సంభవమే లేదు. దీపంతో చీకటి కనపడేది సంభవమే లేదు. అట్లా చూడాలనుకుంటే మూర్ఖుడు కదా. అట్లా ప్రమాణాల చేత నేను అజ్ఞానాన్ని తెలుసుకుంటా అనేవాడు కూడా మూర్ఖుడే అని వేదాంత సిద్ధాంత ముక్తావళి అని స్వయం ప్రకాశానంద యతి మంచి ఉత్తమ గ్రంథం రాశాడు. అది చాలా ఉత్తమోత్తమ గ్రంథం. అజాతవాదం చెప్తుంది. అది అజాతవాదాన్ని చెప్పేటువంటి గ్రంథాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వేదాంత సిద్ధాంత ముక్తావళి, మాండుక్య కారికలు మరియు యోగ వాసిష్టం, ఇవి ఉత్తమ సిద్ధాంతాన్ని చెప్తాయన్నమాట. కాబట్టి ఆ మహానుభావుడు చెప్పాడు, ఎవడైతే అజ్ఞానాన్ని ప్రమాణం చేత చూడాలనుకుంటాడో వాడు మూర్ఖుడు. ఏ విధంగా అంటే ఉత్తమమైనటువంటి తేజోవంతమైనటువంటి దీపం చేత చీకటిని ఎవడైతే చూడాలనుకుంటాడో వాడంత మూర్ఖుడో వీడంత మూర్ఖుడే అని చెప్పారు. అందుకని మరి ఎలా తెలియబడింది? అజ్ఞానం అయితే ఉందని చెప్తున్నాం. ఎలా తెలియబడింది అని అంటే సాక్షి వేద్యము. అంటే సాక్షి అంటే ఎవరో కాదు, నీవే. సాక్షి అన్నా, కూటస్థుడు అన్నా, ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా అన్ని శబ్దాలు పర్యాయ శబ్దాలు అంతే. సాక్షి అంటే నీ చేతనే తెలియబడింది, అంతేగాని వేరే ప్రమాణం చేత కాదు అని ఈ విధంగా చెప్పి ఇక ఈ ప్రకరణాన్ని ముగిస్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఏది? జ్ఞానం జ్ఞేయం అనేటువంటి ఏదైతే ప్రకరణం ప్రారంభించాడో అది ప్రకరణాన్ని ముగిస్తున్నాడు. శ్లోకం చదవండి, 18వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇతి అంటే సమాప్తి అన్నమాట. ఎప్పుడు కూడా ఇతి అనే శబ్దం ఎక్కడైతే వాడతారో అది సమాప్తిని బోధిస్తుంది. అంటే ఈ ప్రకరణం సమాప్తం అయిపోతుంది. అంటే భగవంతుణ్ణి అర్జునుడు ఏవైతే 6 ప్రశ్నలు అడిగినాడు కదా, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ఏతద్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ అని తెలుగు గ్రంథాల్లో ఈ శ్లోకం అధికంగా మనకు కనపడుతుంది.
అయితే ప్రకృతి అనగా ఏమి, పురుషుడు అనగా ఎవరు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, ప్రకృతి అనగా ఏమి, మరి పురుషుడు అంటే ఎవరు, మరి జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అనగా ఏమి, జ్ఞేయం అనగా ఏమి. అయితే క్షేత్రం, క్షేత్రజ్ఞుని గురించి మొదట 7 శ్లోకాల ద్వారా చెప్పాడు. ఆ ప్రకరణం అంతటితో ముగించాడు. మరియు 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దగ్గర, 17వ శ్లోకం దగ్గర, 18వ శ్లోకం దగ్గర ఈ జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి చెప్పినాడు. చెప్పి ఈ జ్ఞాన జ్ఞేయము అనేటువంటి ప్రకరణాన్ని ఇతి అని అంటూ ఉపసంహారం చేస్తున్నాడు. ఇతి క్షేత్రం అని అనంటూ ఈ ప్రకారంగా, ఇతి అంటే ఈ ప్రకారంగా అంటే పైన చెప్పినటువంటి ప్రకారంగా క్షేత్రం తథ అలాగున్నే జ్ఞానం, జ్ఞేయం ఇవన్నీ కూడా సమాసత అంటే సంగ్రహంగా ఉక్తం అంటే చెప్పబడింది అంటాడు. మద్భక్త అంటే నాయందు భక్తి కలిగినటువంటి వాడు ఏతత్ విజ్ఞాయ అంటే ఈ నా స్వరూపాన్ని తెలుసుకొని మద్భావాయ అంటే నా భావాన్ని పొందుటకు, నా భావాన్ని పొందుటకు అంటే నా స్వరూపుడుగా అవుటకు, నాతో అభిన్నుడుగా అగుటకు ఉపపద్యతే అంటే అర్హుడవుతాడు అని చెప్పాను. ఇంతకుముందు చెప్పినటువంటి జ్ఞానము మరియు జ్ఞేయం గురించి ఏదైతే నేను చెప్పానో ఆ జ్ఞాన గుణాలు కలిగి నన్ను పొందుటకు అంటే నా స్వరూపుడుగా అగుటకు అర్హుడవుతాడు. అంటే నన్ను సాక్షాత్కరించుటకు యోగ్యుడవుతాడు, సమర్థుడవుతాడు, అధికారి అవుతాడు అని చెప్పినాడు. చెప్పి ఇంతటితో ఈ ప్రకరణాన్ని ఉపసంహారం చేసినాడు. ఇక మిగిలిన 2 ప్రశ్నలు, ప్రకృతి అనగా ఏమిటి, పురుషుడు అంటే ఎవరు, ఆ 2 ప్రశ్నలు మిగిలిపోయినాయి. వాటిని మనము సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.